హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, కాంతికి, కాంతి మాస్టర్స్కి, పంచభూతాలకి, మూగజీవులకి, భూమాతకి నా యొక్క స్వయాన్ని కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి మనం వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రామ్తా మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వరి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు. అలాగే ఈ రోజు మన స్వామి రామ అనే పుస్తకం చదువుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేత్రకి అర్జెంట్ నేత్ర లేట్ చేయకుండా వాడాలనిపిస్తుంది నాకు మేడం. అవును మేడం. నేత్ర వాడితే రేపు సండే అంటే తర్వాత మాట్లాడదాం మేడం. ఇది మీరు రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా? ఎస్ మేడం, ఎస్. ఓకే. ఈ అంటే గ్రంథాలలో బోధించడంలో స్వామీజీ ఒక ఉపాధ్యాయుడిగా కాక వాటిని ఋషుల సాధనాలుగా ఎంతో సాధికారతతో కౌశలాన్ని ప్రదర్శిస్తూ బోధించేవారు. ఎంతో సంక్లిష్టమైన విషయాలను సరళంగా, సూటిగా, మనసుకు హత్తుకునేటట్లు వాడుకలో ఉన్న ఉదాహరణలతో చెప్పేవారు. ఆయన దృష్టిలో జ్ఞానం మాత్రమే శాశ్వతమైన స్వేచ్ఛను ప్రసాదించగలదు. నిత్యమైన శాంతి జ్ఞానంతోనే కొనసాగుతుంది. మిగతావన్నీ మేధో మదనాలే. ఇదే విషయాన్ని ఆయన తన ఈ యుగం ధర్మం ఏమిటి అనే పుస్తకంలో కూడా తెలియజేశారు. ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆనందాన్ని కోరుతూ ప్రజలు ఈ ప్రపంచంలోని అనేక విషయాలతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు మానవ సమాజం ఆనందకరమైన జీవన మార్గాన్ని కనుగొనలేకపోయింది. చూస్తుంటే ఈ ప్రయోగాలు నిరంతరాయంగా కొనసాగేటట్లున్నాయి. గతంలో చాలా మంది ఉన్నతమైన సత్యాన్ని అనుభూతి చెంది ఆనందం అనేది బాహ్యంగా కొన్న భౌతిక ప్రపంచంలో లేదని, అది మన అంతరంగంలోనే ఉందని నిర్ధారించారు. అయినా కూడా వారి అనుభవాలు ప్రాపంచిక అనుభవాలు కాలేదు. అశేష ప్రజానీకంలో కొంతమంది మాత్రమే వీళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నారు. అదిగో వాళ్లే ఆనందాన్ని పొందుతున్నారు. వాళ్ళు ఈ ప్రపంచంలో నివసిస్తుంటారు, కానీ ఎల్లప్పుడూ ప్రాపంచిక స్థాయికి మించి కొనసాగుతూ ఉంటారు. అంతర్గత ప్రకాశం లేనిదే బాహ్య జీవితం స్వచ్ఛంగాను ఆదర్శవంతంగాను ఉండదు. మన అంతర్గత దివ్య కాంతి ద్వారా బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపచేయాలి. అంతరంగపు మర్మాల్ని కనుక్కోవడం ద్వారా బాహ్య ప్రపంచంలోని దుఃఖం నుండి స్వేచ్ఛను పొందగలం. నీ అంతరంగంలోని ముసుగులను తీసేసిన మరుక్షణం నీ అహం ఉన్నత స్థాయికి చెందిన స్వీయాత్మక విలువలతో అనుసంధానింపబడి మన ఆలోచనలు, మాటలు, చర్యలు అన్ని దైవ సంకల్పానికి అనుగుణంగా సాగుతాయి. మన ప్రాపంచిక కార్యక్రమాలు ఒక్కసారి దైవ సంకల్పంతో అనుసంధానింపబడ్డాయంటే మనం స్వేచ్ఛానందాన్ని ఇప్పుడే పొందగలం. అంతరంగ బాహ్య ప్రపంచాలు రెండింటిలోనూ ఏకకాలంలో కొనసాగగలిగే వ్యక్తి రెండు చోట్ల ఉనికిలో ఉంటాడు. స్వామీజీ మరింత క్రియాశీలకంగా
మారుతున్న క్రమంలో ప్రజలకి ఒక నిర్మాణాత్మక పద్ధతిలో సేవ చేయడానికి స్థిరంగా ఒక చోట ఉంటే బాగుండనుకున్నారు. దాంతో ఆయన ఋషికేశ్ గంగానది తీరాన కాస్త స్థలం తీసుకుని 2 గదుల ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ ప్రదేశం స్వామీజీకి చిరపరిచితమే. తన బాల్యంలో చాలా రాత్రులు వారి గురువుతో ఇక్కడే గడిపారు. ఇక్కడి ప్రదేశాన్ని ప్రశాంత్ తట్టి అని అంటారు. అని అంటారు. 1960లో స్వామీజీ అక్కడ ఆశ్రమాన్ని కట్టినప్పుడు ఈ ప్రాంతం అంతా అడవి ఏనుగులు అక్కడికి నదీ తీరాన్ని దాటుతూ ఈ అడవి అంతా తిరుగుతుండేవి. అక్కడ కమలివాల మేడం ఇది అంతా అయిపోయినట్టుంది. నాకు నిన్న రాసుకోలేదు పేజ్ నెంబరు. ఈ శిక్షణ పూర్తి కావడంతో నేను పశ్చిమ దేశానికి రావడానికి సిద్ధమయ్యాను. నాకు నా గురువు గారికి ఈయన వదిలి ఉండాలని లేదు, కానీ ఆయన అదే కోరుకున్నారు. నువ్వు ఒక్క కార్యాన్ని పూర్తి చేయాలి, ప్రపంచానికి సందేశం ఇవ్వాలి, మనందరిది దానికి నువ్వు ఒక మాధ్యమం కావాలి. నా గురుదేవుల తర్వాత నన్ను జపాన్ వెళ్ళమన్నారు. నేను ఒక్కరిని కలుస్తానని, వారు నన్ను అమెరికాకి తీసుకెళ్ళడానికి సహాయం చేస్తానని అన్నారు. మేడం హిందూ దేవాలయాలలో మేడం నిన్న పేజ్ నెంబర్ రాసుకోలేదు మేడం. అది 31 కదా, ఈ రోజు 1 కదా సుమారు. అందుకోసం బాగా అయిపోయినట్టున్నాయి. మొన్న అయితే చేయలేదు రండి. 30వ తారీఖు నిన్న చేశాము. అది 189 అంటే 198 వరకు ఏమో చేసినట్టున్నారు. ఓకే మేడం. అధికార స్వరంతో స్వామీజీ గట్టిగా మందలిస్తూ నువ్వు తీర్చిదిద్దుకో, నీ భర్త మంచివాడు. అంటే ఇక్కడ హిందూ దేవాలయాల్లో వారు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు స్వామీజీ తరచూ కాస్త వింతగా వాళ్ళని రెచ్చగొట్టే తోనలో మాట్లాడుతూ ఉండేవారు. మీరు అమెరికాలో ఉన్నప్పుడు మీ పిల్లలను హిందువులుగానో లేక భారతీయులుగానో పెంచలేరు. ఎందుకు వాళ్ళ మెదళ్లను గందరగోళంతో నింపుతారు? వాళ్లతో మేం భారతీయులం అని తెలిపేలా భారతీయులుగా ప్రవర్తించండి, భారతీయ సంస్కృతిని ఆచరించండి. కానీ వాళ్ళు మిమ్మల్ని భారతీయత అంటే ఏమిటి, భారతీయ సంస్కృతి అంటే ఏమిటి అని మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడంలో విఫలమవుతారు. మీకు మీ ఆచారాలను పాటించడానికి సమయం లేదు, శ్రద్ధ లేదు. అయినా మీ పిల్లలకి వాటి గురించి ఏమీ తెలియకపోయినా వాటిని ఆచరించాలని మీరు అనుకుంటారు. పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు. మీరు గనక వాళ్ళ మెదళ్లను మీ పాతకాలపు పశ్చపాత్రాలతోనూ విభేదాలతోనూ పాడు చేయకుండా ఉంటే వాళ్ళు మంచి మానవత్వంతో వికసిస్తారు. YMCAలు YWCAలు కొన్ని యోగా కేంద్రాల్లో ఆయన వైఖరి కాస్త భిన్నంగా ఉండేది. అక్కడ ప్రాథమికమైన యోగా సూత్రాలను, ముఖ్యంగా శారీరక భంగిమల గురించి మాట్లాడారు. అయితే హఠయోగ నిర్వహణ తరగతుల్లో ఆయన తత్వశాస్త్రాన్ని, ఆధ్యాత్మికాన్ని పరిచయం చేసి యోగా అనేది కేవలం శారీరక దారుఢ్యానికే అనే తప్పుడు అభిప్రాయానికి రాకూడదని నిర్ధారించారు. హఠయోగం అనేది శారీరక మానసిక శ్రేయస్సు కోసం, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఆచరించే విస్తృతమైన కార్యక్రమం అని ఆయన ఎప్పుడూ నొక్కి చెప్తూ ఉండేవారు. ఆయన నిర్వహించే ప్రతి హఠయోగ తరగతి ధ్యానంలో ముగిసేది. ప్రతి తరగతిలో మహర్షుల బోధనలు సమగ్రంగా బోధించడం ఆయన లక్ష్యంగా ఉండేది. వీరి బోధనలకు, వర్క్షాప్స్ కి హాజరైన ప్రతి ఒక్కరూ స్వామీజీ తనతోటే ప్రత్యేకంగా మాట్లాడుతున్నారని బలంగా భావించేవాళ్ళు. చివరిగా ఆయన ఇప్పుడు నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగేవారు. ఆయన సమాధానాలు నేరుగా, ఒక్కొక్కసారి మరింత నేరుగా, సులభంగా ఉండేవి. ఉదాహరణకి ఒకసారి ఓ మహిళ, స్వామీజీ నా మెదడు విపరీతమైన ఒత్తిడికి, సంఘర్షణలకి లోనై కల్లోలంగా ఉన్నప్పుడు నేను నా మనసు చెప్పిన మాట వినాలా, లేక సమస్యలకి మూల కారణమైన పరిస్థితితో పోరాడాలా అని అడిగింది. అధికార స్వరంతో స్వామీజీ గట్టిగా మందలిస్తూ
నిన్ని నువ్వు తీర్చిదిద్దుకో. నీ భర్త మంచివాడు, ఎందుకు ఆయనను నొప్పించి నువ్వు బాధపడతావు? ఇతరుల్ని నిందించకు, నిన్ను, నీ భర్తని, నీ పిల్లల్ని సంరక్షించుకో అని వెంటనే ప్రేక్షకుల వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ ఆమెనే చూపిస్తూ, ఆమె నాకు బాగా తెలుసు, ఆమె నా కూతురు, ఆమె అంటే నాకెంతో ప్రేమ. దాంతో ఆ మహిళ తత్తరపాటు కొంతమేరకు ఉపశమించింది. కానీ దిగ్భ్రమకు లోనైంది. ఆమె ఎప్పుడు స్వామీజీని కలవలేదు. అయినా ఆమె వ్యక్తిగత జీవితంతో ఎంతో పరిచయం ఉన్నట్లుగా మాట్లాడారు. ఉపన్యాసం చివరిలో ప్రేక్షకుల మధ్య నుంచి వెళ్ళిపోతూ స్వామీజీ ఆమె తలపై చేయి వేసి ప్రేమతో, ఒకసారి నన్ను కలుసుకో, నీకు సహాయపడతాను అన్నారు. ఇలాంటివి సర్వసహజంగా జరుగుతూ ఉండేవి. 100 సంఘటనల్లో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్కోసారి ఎలాంటి ప్రశ్న అడగకపోయినా, స్వామీజీ దృష్టిని తమ వైపు త్రిప్పుకోకపోయినా, స్వామీజీ వాళ్ళని చూసి మీ అబ్బాయి గురించి దిగులు పడకండి, అతన్ని గురించి నేను ప్రార్థిస్తాను, అతనికి సమయం ఉంది అని అనేవారు. లేదా ఊరికే కాలక్షేపం చేయకండి, ఊరికే ఇవైతే నేను జరగలేదులే మేడం. లేదు మేడం, అది తీసుకొచ్చాను, మరి నిన్నటిది అర్థమైంది కదా, అక్కడ దాకా వచ్చేసా. పేజ్ కొంచెం టచ్ అయిపోతే ఎక్కడికో వెళ్ళిపోయింది మేడం, మరి కూడా ఇప్పుడు జస్ట్ 98. గట్టిగా మందలిస్తూ ఇతరులు నిందించుకో అని చెప్పి మాట్లాడి, ఆయన ఎప్పుడు ఆమె చూడలేదంట, ఆశ్చర్యపడిపోయింది. ఉపన్యాసం చివరిలో ప్రేక్షకుల మధ్య నుంచి వెళ్ళిపోతూ స్వామీజీ ఆమె తలపై చేయి వేసి ప్రేమతో, ఒకసారి నన్ను కలుసుకో, నేను నీకు సహాయపడతాను అన్నారు. ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతుండే. 100 సంఘటనలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్కొక్కసారి ఎలాంటి ప్రశ్న అడగకపోయినా, స్వామీజీ దృష్టి తమ వైపు తిప్పుకోకపోయినా, స్వామీజీ వాళ్ళని చూసి మీ అబ్బాయి గురించి దిగులు పడకండి, అతని గురించి నేను ప్రార్థిస్తాను, అతనికి నయం అవుతుంది అని అనేవారు. లేదా ఊరికే కాలక్షేపం చేయకండి, ప్రాక్టీస్ మొదలు పెట్టండి, మీకు సమాధానం దొరుకుతుంది. లేదా కీళ్ల నొప్పులతో సంబంధం లేదు, ఒకసారి దంత వైద్యుడిని కలవండి, సమస్య అంతా మీ చిగుళ్లలోనే ఉండవచ్చు అనేవారు. మేడం, ఇక్కడ కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళకి దంత వైద్యుని కలవమని ఎలా చెప్తున్నారు మేడం? సమస్య అంతా పళ్ళల్లో నుంచి వచ్చినట్ట మేడం? ప్రాబ్లం పళ్ళల్లో చాలా ఉంటుందంట మేడం. అంటే ఎక్కడైనా ఉంటుంది, మన బాడీలో ఏదైనా అది సేఫ్ ప్లేస్ ఎత్తుకోగలదంటే, మళ్ళీ ఏదో ప్రాబ్లం ఫిజికల్ ప్రాబ్లం అని కాదు, ఆ ప్రాబ్లం కూడా పళ్ళల్లో ఉంటుందంట. ఓకే, అంటే ఈ కీళ్ళకి వాటికి కూడా లింక్ ఉంది అన్నట్టు అర్థమైంది మేడం. ఏం అజ్ఞానం మేడం, మొత్తానికి ఏదైతే తెలుసుకుంటున్నామో చూడండి, అసలు ఇవన్నీ కూడా మాకు అసలే తెలియదు. ఇలాంటి అనుభవాలు పొందిన వందలాది మంది ఆయనను అద్భుతమని అంటారు. నేను ఎప్పుడైనా వాటి గురించి స్వామీజీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆయన మామూలుగా నేను నా గురువుకి అనుచరుణ్ణి మాత్రమే అని అనేవారు. మరో సందర్భంలో మరింత వివరంగా సమాధానం ఇచ్చారు. నేనేం చేస్తున్నాను? ఏం చేయడం లేదు, నేను ఒక ఉపకరణం అంతే. నన్ను ఇక్కడ పంపించింది నా గురువు గారు. నేను ఇక్కడ విద్యార్థుల్ని స్నేహితులను కలుస్తానని చెప్పారు. ఇక్కడ నా కోసం ప్రతిదీ ఆయనే ఏర్పాటు చేశారు. ప్రజలు వాళ్లకున్న కష్టాల్లో భాగంగా నా దగ్గరికి వచ్చారు. మొదట్లో వాళ్ళెవరూ నాకు తెలియదు. నేను మాట్లాడడం వాళ్లకు నచ్చింది. నేనెవరో అంతగా తెలియని వాళ్ళు నా సభలను ఎన్నింటినో నిర్వహించారు. వార్తాపత్రికలు కూడా నా పనిని ఇష్టపడ్డాయి. నాకు నా గురువు గురించి తెలియకపోతే ఇదంతా అద్భుతమే అని నేను అనుకునేవాడిని కూడా.
స్వామీజీ జీవిత చరిత్ర రచయితగా నాకు అర్థమైంది ఒకటే, ఆయన జీవితంలోని ఈ ఆధ్యాత్మిక ప్రచార దశ ఒక అద్భుతమైన దశ. ప్రజలు అపురూపమైన ఆ మార్గాల ద్వారా ఆయనను తెలుసుకునేవారు. ఒకసారి ఆయనను కలుసుకున్న తర్వాత ఆయన తన విలక్షణమైన మార్గంలోనికి రూపాంతరం చెందిస్తున్నారని వారు అర్థం చేసుకునేవారు. తన దగ్గరికి వచ్చిన వారి అంతర్గత శక్తి స్వామీజీకి అర్థమయ్యేది. వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టేవారు. ఆయన్ని ఒక్కసారి కలిసిన వారు, వారిని కలిసి అభ్యసించి సాధన చేసిన వారు, వారిని కలిసి అధ్యాపకులుగా మారిన వారు, ఈ ప్రచార కార్యక్రమానికి సహాయం చేస్తూ ఉన్న వారందరికీ ఈ అనుభవం ఉంది. స్వామీజీ రాత్రింబవళ్ళు పని చేసేవాళ్ళు. చాలా మందికి ఆయన ఎల్ల వేళలా తన గురువు గారితో కలిసి ఉంటున్నారని స్పష్టమైంది. తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి బోధించడం, మార్గదర్శకత్వం వహించడం తప్ప ఆయనకు వేరే అవకాశం లేదు. ఏదైనా ఒక రోజు మామూలు కన్నా కొద్ది గంటలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అందుకు వాళ్ళ గురువు గారు అనుమతించేవారు కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత హోసెండాల్ లో ఉపన్యసిస్తూ స్వామీజీ ప్రేమతో తన గురువు గారిని బానిస చోదకుడు అని సంబోధించి ఈ క్రింది కథ చెప్పారు. స్వామీజీ ఉపన్యసించవలసిన మినియాపోలిస్ లోని ఒక హోల్లో విశ్రమిస్తున్నారు. హోటల్లో నుందేమో హోల్ అని ఇచ్చారు మేడం. ఇక్కడ అదే వాళ్ళ గురువు గారు మినియాపోలిస్ లోని ఒక హోటల్ అని ఉందేమో హోల్ లో అని ఇచ్చారు, అందుకే చెప్పాను. విశ్రమిస్తున్నారు. ఆ కార్యక్రమం ఊపిరి సలపనంతగా మారి ఆలస్యమైంది. అందులోనూ వారికి కాస్త జ్వరంగా కూడా ఉంది. అరగంట ముందు స్వామీజీ విద్యార్థుల్లో చర్చ జరిగి దాని పర్యవసానంగా మీరు విశ్రాంతి తీసుకోవాలని ఉపన్యసించడానికి ఆయన స్థానంలో ఒక శిష్యుడిని పంపాలని నిర్ణయించారు. చివరికి స్వామీజీ ఒక శిష్యుని ఉపన్యసించమని చెప్పి తాను వెళ్ళి పడుకున్నారు. ఆయన ఒకవైపు ఆనుకుని కొన్ని నిమిషాలు విశ్రమించగా ఏదో తన చెవిలో పాకుతున్నట్లు అనిపించింది. ఆయన శిష్యుడు ఆయన పడుకున్న పరుపుని తనిఖీ చేసి ఏమీ లేదని నిర్ధారించాడు. సరే అని స్వామీజీ మళ్ళీ పడుకున్నారు. కానీ మళ్ళీ అదే రకమైన భావన కలిగింది. ఆయనకు మళ్ళీ పరుపుని, దిండు గలీబుని అన్నింటినీ వెతికి చూశారు. మళ్ళీ ఏమీ లేదు, కనపడలేదు. ఇలా కొన్నిసార్లు జరగగా స్వామీజీ శిష్యుడు ఒక హోటల్ హౌస్ మీటింగ్ బాయ్ని పిలిచి పరుపు, దుప్పటి అన్నిటినీ మార్చమన్నాడు. అన్ని మళ్ళీ మార్చబడ్డాయి. అయినా సరే పడుకోగానే ఏదో తన చెవిలో త్రాకుతున్నట్టు ఆయనకు అనిపించేది. అక్కడికి 30 నిమిషాలు అయిపోయింది. మేడం, ఆయనకే కాదు మనం కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చెవులో అదొక రకమైన ఏదో చెప్పినట్టు సౌండ్ వస్తుంటుంది, ఒక ఊరులాగా వస్తూ ఉంటుంది చెవులో కూడా అప్పుడప్పుడు. మీకు నాకెందుకో ఓంకారం చెప్పేటప్పుడు అట్లా అనిపిస్తుంటది మేడం ఒక్కొక్కసారి. అది ఓంకారం చెప్పేటప్పుడు 2 రకాలు అయి ఉంటుంది మేడం. మనం ఫుల్గా ప్రాణం అంతా ఆపేసి చెప్తాం, ప్రాణం అంతా బిగబట్టుకొని, శ్వాస లేకుండా ప్రాణం అంతా బిగబట్టుకొని అలా ఒక స్తంభించేసి చెప్తాం. దాని ద్వారా రావచ్చు, లేదా దానికి సంబంధం లేకుండా నిజంగానే కూడా ఏదో కూడా సంథింగ్ ప్రాసెస్ జరిగేది కూడా జరగచ్చు. 2 రకాలు దాంట్లో. ఆయన సహాయకుడు ఎక్కువసేపు విమానంలో ప్రయాణించడం వల్ల ఆ శబ్దం ఇంకా చెవిలో మారుమ్రోగుతూనే ఉంటుందని అన్నారు. ఆయన దగ్గర ఒక ఇయర్ ఫోన్స్ సెట్ ఉంది. అవి పెట్టుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుందని సలహా ఇచ్చారు. స్వామీజీ అవి పెట్టుకోగానే ఆ ప్రాకే శబ్దం మరింత ఎక్కువగా వినబడ్డం మొదలైంది. ఆయన ఒక్కసారిగా వాటిని విసిరేసి
అది దాంట్లోనే ఉంది, ఇప్పుడు అది దాంట్లోనే ఆ ఇయర్ ఫోన్స్ లోనే ఉంది అన్నారు. రేపు లేదు స్వామి, దాంట్లో ఏమీ లేదు, మీకే ఏదో అయింది అని ఆ సహాయకుడు అన్నాడు. స్వామీజీ దాన్ని తనకి చేయవలసిందని గట్టిగా చెప్పగా ఆ యువకుడు దాన్ని బలు క్రింద పెట్టి చూశాడు. పెట్టి చూసి ఆశ్చర్యపోతూ, మీరన్నది నిజమే, దీంట్లో చిన్న పురుగు ఉంది, కానీ అదెలా సాధ్యం అన్నారు. స్వామీజీ లేచి పసిపిల్లాడిలా అరుస్తూ, నాకు తెలుసు, నేను మీకు బానిసనే, ఇక నేనే వెళ్తున్నాను ఉపన్యసించడానికి అంటూ లేచి ముఖం కడుక్కొని తల దువ్వుకొని శాలువ భుజాలపై వేసుకొని హాల్లోకి వెళ్ళి ఉపన్యసించారు. మేడం లేదులేండి, ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. కానీ ఈ రోజు మాత్రం మీరు మధ్యలో వచ్చినప్పుడు ఒక 2 minutes అట్లా మాట్లాడండి మేడం, వేరే దేని గురించి అయినా పర్లేదు, తర్వాత వెళ్ళిపోతుంది. ఓకే. తర్వాత భారతదేశంలో వారి గురువు గారిని కలుసుకున్నప్పుడు, బాబాజీ నీకు సోమరితనం లేకుండా చేసి నువ్వు నీ పని ముగించేటట్లు చేస్తాను, అందుకే నేను అవసరమైతే ఓ పురుగుగానైనా మారతాను అని అన్నారు. 8వ అధ్యాయం ఆధ్యాత్మికత విజ్ఞానం గురించి. ఆత్మ జ్ఞానం పొందడమే మహర్షుల జీవన పరమావధి, అదే వారి జీవన సందేశం. ఆత్మ ప్రజ్ఞ అంటే ప్రతి స్థాయిలోని మనల్ని మనం తెలుసుకోవడం, మన శరీరం, శ్వాస, మనసు, ఆత్మ అంతర్గతంగా ప్రతి స్థాయిలోని మనకి మనం తెలిసి ఉండటం. మన గురించి మనం ఎంత బాగా తెలుసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకి అంత బాగా అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే ఈ ప్రపంచం గురించి మన ఊహలు, అంచనాలు అంత ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు మనకు నిరాశ చెందే పరిస్థితులు అతి తక్కువగా సంభవిస్తాయి. ఆత్మ ప్రకాశం లేకపోవడంతో మన గురించి మనం వేసుకునే అంచనాలు తప్పే అవుతాయి. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనం చేసే అంచనాలు తప్పే అవుతాయి. ఇది మనల్ని దుఃఖానికి గురి చేస్తుంది. దుఃఖంలో ఉన్న వ్యక్తికి అనుభూతి చెందాలనుకుంటే మనంగా దుఃఖకారక స్థితిలో సృష్టించుకోకూడదు. అది మనమంతా చేయగలం. 1963 నుంచి 68 మధ్య స్వామీజీ భారతదేశంలో ఎలా బోధించేవారో అమెరికాలో కూడా అలాగే బోధించేవారు. ఆయన బోధ ఆరోగ్యం, ఆధ్యాత్మిక దిశగా నడిచేది. భారతీయులు స్వామి రామాను పవిత్రమైన గొప్ప స్వామిగా, హిమాలయ సాధువుగాను, ఒకప్పటి శంకరాచార్యగాను చూస్తారు. కాబట్టి ఆయన బోధనను ఎంతో గౌరవంగా వింటారు. యోగ సాధన ఎంత మహిమాన్వితమైనదో అప్పుడప్పుడు ఆయన ప్రదర్శనలు నిరూపించేవి. దానితో అమెరికాలో స్వామీజీకి ఎంతో గౌరవం లభించింది. కానీ ఆ ప్రదర్శనలు భారతీయ శ్రోతల్ని ఆలోచన బోధలు సాధన ఎంత మహిమాన్వితమైన అప్పుడప్పుడు ఆయన ప్రదర్శనలు నిరూపించే దాంతో అమెరికాలో స్వామీజీకి ఎంతో గౌరవం లభించింది. కానీ ఆ ప్రదర్శనలు భారతీయ శ్రోతల్ని ఆయన బోధలు అనుసరించేలా చేయలేకపోయాయి. ముందు నుంచి స్వామీజీని ఒక గొప్ప సాధువుగా భావించిన వారి మనసులు కేవలం ఆయన బోధలు వినడం, ఆయన శిష్యులుగా గుర్తింపు తెచ్చుకోవడంతోనే ఆనంద సాగరంలో మునిగిపోయాయి. కొంతమంది శిష్యులు ఆయన్ని భగవంతుని సాక్షాత్తు రూపంగా మాత్రమే కాక ఇంకా వేరు రూపాల్లో కూడా గుర్తించారు. కేవలం ప్రొఫెసర్ ఆర్ఎస్ టండన్ మరికొంతమంది స్వామీజీతో కలిసి కాఫీ త్రాగేవారు, పేక ఆడేవారు, జోక్స్ చెప్పుకునేది. బాగా పొద్దుపోయిన తర్వాత స్వామీజీ వారిని వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు. మర్నాడు వారికి క్లాసు తీసుకోవడానికి తనకి కూడా కొంచెం నిద్ర అవసరమని
చెప్పేవారు. ఆధ్యాత్మిక భావనల్ని పాశ్చాత్య దేశాల వారికి ఆకర్షణీయంగా అందించడంలో ఒక సమగ్రమైన స్వామీజీని చూసే భావనకి, భారతదేశంలో స్వామీజీని చూసే భావనకి మౌలికంగా ఎంతో మార్పు ఉండేది. ఎంతో మంది పాశ్చాత్యులకి పదార్థగతమైన విషయాలకు గల పరిమితులు అర్థం కావడం వల్ల వారి జీవితాన్ని పాశ్చాత్యులకి పదార్థగతమైన విషయాలకి గల పరిమితులు అర్థం కావడం వల్ల వారి జీవితాన్ని సార్థకం చేసేందుకు నవీన మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టారు. ప్రాచ్య భావనలో సాధకుల అంతర్గత అభివృద్ధికి, ఆనందానికి తోడ్పడేందుకు ఉపకరించేవి. మేడం. అమెరికా సంస్కృతి స్వామీజీకి ఒక వ్యక్తిగానో గొప్ప సాధుగానో కూడా గుర్తించింది. అమితమైన భక్తి ప్రపత్తి భావనకి బందీలైపోకుండా అమెరికన్లు స్వామీజీని ఆ క్షణంలో ఎలా ఉండేవారో అలాగే స్వీకరించేవారు. భారతదేశంలో శిష్యుల్లా కాకుండా వారు అతి సూక్ష్మమైన అంశాలని గమనించగలిగేవారు. ఉదాహరణకి 1970లో చికాగోలో ఉన్న విద్యార్థులు స్వామీజీ ఆధ్యాత్మిక సాధనలో ఎంతో ఉన్నత స్థానం గాని, ఆయన చాలా వ్యవహారికమైన వ్యక్తి అని, వాస్తవికంగా ఉంటారని చెప్పుకునేవారు. ఎంత జ్ఞాని అయినా ఆయన విద్యార్థులు నేర్చుకోవాలని కోరుకున్న విషయాన్ని బోధించేవారు. గొప్పగా జ్ఞానము, ఆధ్యాత్మిక శక్తి ఉన్న స్వామీజీని వారెంతో ప్రేమించేవారు. ఆయన వారితో ఎల్లప్పుడూ నవ్వుతూ చలోక్తులు వేస్తూ ఉండేవారు. కానీ వారి దైనందిన జీవితాలు, నిత్యకృత వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో కూడా ఆసక్తిగా అడిగి తెలుసుకునేవారు. స్వామీజీ మొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు నుంచి కొన్ని రోజుల పాటు ఎక్కడో ఒక చోట మకాం ఉండడం, చుట్టుపక్కల ప్రాంతాలు పర్యటన చేసేవారు. వెళ్ళినప్పుడు చేస్తుండేవారు. కొన్ని రోజుల పాటు పర్యటన చేసేవారు. అయితే స్వామీజీ 1969 జీవితకాలంలో టొషేకా కాన్సస్ లో ఉన్న మెన్నింగర్ ఫౌండేషన్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ క్రమం మారింది. మేడం మేడం అయితే ఒక్క నిమిషం ఏదని చెప్పండి మేడం. క్లైమేట్ బాగా కొంచెం ఇక్కడ ఎండ అయితే ఇందాక చల్లగా ఉంది కదా మేడం. మూసుకునింది ఈరోజు. మూసుకునింది మేడం. ఇప్పుడు దాకా ఎండ కాసింది, ఇప్పుడే మూసుకునింది. ఇప్పుడు ఉక్క పోస్తుంది బాగా. క్లైమేట్ అయితే ఎండ లేదు కానీ బాగా ఉక్క పోస్తుంది మేడం. వర్షం ఏమన్నా? మాకైతే చల్లగా ఉంది మేడం ఈరోజు. బాగుంది వాతావరణం అయితే. వర్షం ఏమన్నా వస్తుందో ఏమో కొంచెం. అవును మేడం. చిగురు అంతా ఇప్పుడు ఎండకు ఆకులు రాలే కాలం కదా. అవును మేడం. చాలా చిగురులు వేయాలి కదా ఇప్పుడు. ఇంకా వర్షం పడితే అంత చిగురు. మేడం ఈసారి మామిడి చెట్లు ఎట్లున్నాయంటే మేడం, ఇప్పుడు చిగురులు వేస్తున్నాయి, కొన్ని చోట్ల ఇప్పుడు పూతలు పూస్తున్నాయి మేడం. ఇప్పుడు ఎందుకో వాతావరణం బాగా మారింది మేడం. అవును ఏదో హెచ్చు తక్కువ జరుగుతుంది. అది చిగురులు ఇప్పుడు వస్తున్నాయి మేడం మామిడి చెట్లలో. అవును రాణి మేడం, ఈ పాటికి అయిపోయేటు ఇంకా లేటుగా తింటాం, లేటుగా దాకా ఉంటాయి కదా రాణి. ఓకే బాగుంది మొత్తం. అయితే మేడం అయితే స్వామీజీ 1969 శీతాకాలంలో టొషేకా కన్సస్ లో ఒక మెన్నింగర్ ఫౌండేషన్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ క్రమం మారింది. దీనికి కారణం మిన్నిపోలిస్ వైద్యులు డాక్టర్ డేనియల్ సామర్థ్యం చూసి
డేనియల్ ఫెర్గూసన్ అటానమిక్ నర్వస్ సిస్టమ్, గుండె, రక్త ప్రసరణ వ్యవస్థపై స్వామీజీకి గల అసాధారణ సామర్థ్యం చూసి ఆయన గొప్ప సంభ్రమాచార్యాలకు గురయ్యారు. దాంతో ఆయన మెన్నింగర్ ఫౌండేషన్ లో రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో వాలంటరీ కంట్రోల్స్ ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్న తన సహచరుడు డాక్టర్ ఎల్మర్ గ్రీన్ ని కలిశారు. డాక్టర్ గ్రీన్ ఆలోచన అసంకల్పిత ప్రతీకార చర్యలతో సహా శారీరక ప్రక్రియలు నియంత్రించడంలో మైండ్ సామర్థ్యము, మైండ్ బాడీ రిలేషన్షిప్ కి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు. డాక్టర్ ఫెర్గూసన్ ఈ హిమాలయ సాధువుల మెన్నింగర్ ఫౌండేషన్ కి వచ్చి ప్రయోగశాల పర్యవేక్షణలో మైండ్ బాడీ రిలేషన్షిప్ ని అర్థం చేసుకునేందుకు దోహదం చేసే కొన్ని యోగ సాధనల్ని ప్రదర్శించమని కోరగానే స్వామీజీ అందుకు వెంటనే అంగీకరించారు. 28 మార్చి 1969లో ఒక వారంలో డాక్టర్ ఫర్గూసన్ తో కలిసి స్వామీజీ మొదట టోపెకాని సందర్శించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గ్రీన్ తన భార్య అలైన్ తన సహచరులకు స్వామీజీని పరిచయం చేశారు. స్వామీజీ వారితో మాట్లాడుతూ మొత్తం శరీరం మైండ్ కంట్రోల్లోనే ఉంటుందని, మైండ్ లో ఏ చిన్న పిసరు భాగం శరీర అధీనంలో ఉండదని తెలిపారు. మైండ్ శరీరం అంటే గుర్తొస్తుంది మేడం, ఇవన్నీ చేయడం వల్ల మైండ్ చాలా బాగా పనిచేస్తుందంట. అంటే మన హెల్త్, మన గట్ హెల్త్ అనేది సెకండ్ మైండ్ అనమాట. మన మైండ్ తర్వాత మైండ్ ఫస్ట్ అయితే ఇది సెకండ్ మైండ్ అనమాట. అందుకని గట్ అంతా బాగుంటుంది కాబట్టి ఇది మన బ్రెయిన్ లాగా అద్భుతంగా పనిచేస్తుందంట ఈ ఫుడ్. స్వామీజీ వారితో మాట్లాడుతూ మొత్తం శరీరం మైండ్ కంట్రోల్లోనే ఉంటుందని, మైండ్ లో ఏ చిన్న పిసరు భాగం శరీర ఆధీనంలో ఉండదని తెలిపారు. శరీరం మనసు లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఉందని, మనసు ఆత్మ లక్ష్యాలను నెరవేర్చడానికే ఉందని తెలిపారు. మొత్తం శరీరము మనసు ఆధీనంలోనే ఉన్నా ఎవరు తమ మనసుల్ని గురించి పట్టించుకోకపోవడం వల్ల వారి శారీరక క్రియలు తమ స్వాధీనంలో ఉండవు. బాహ్య వాస్తవికతల్ని తీసుకుని మనసు ప్రవర్తించే తీరుని, దానికి సంబంధించిన వివిధ వాస్తవికతల్ని అన్వేషించడానికి మనసు ఒక గొప్ప సాధనం అని తెలియకపోవడం వల్ల ప్రజలకు మనసు ప్రవర్తించే తీరుని, దానికి సంబంధించిన వివిధ రకాల సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయారు. స్వామీజీ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి సంబంధించిన అంటే మనసు ప్రవర్తించే తీరుని, దానికి సంబంధించిన వివిధ రకాల సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయరు. స్వామీజీ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక శాస్త్రజ్ఞుల బృందానికి. అది ఎలాంటి బృందం అంటే, ఎలాంటి ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సిద్ధాంతాలైన అని ఆధ్యాత్మికత సిద్ధాంతాలైన అవి శాస్త్రీయంగా నిరూపింపబడితేనే విశ్వసించే బృందం. స్వామీజీ తన విదేశాలకు వచ్చింది శాస్త్రీయతని, ఆధ్యాత్మికతని అనుసంధానం చేయడానికేనని చాలా స్పష్టంగా చెప్పారు. సైన్స్ మేడం, సైన్స్ ఇవన్నీ ఏంటి మేడం? ఎవరో అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఎవరో ఆయన వచ్చి ఇక్కడ అదేదో అస్పష్టంగా అనిపించింది మేడం, ఆయన వచ్చి నాకు చెప్తున్నట్టుగా. ఓకే ఓకే, అదే అవి జరగడం కోసమే ఆ మత్తు మేడం. మీరు ఆ మత్తు ఎందుకంటే ఏవో మెసేజ్ ఇవ్వడం కోసం, సందేశం కోసం అవి మరి మత్తుగా అది. ఈ స్వామి రామానే వచ్చేసారు మేడం. అదే ఆధ్యాత్మికతని అనుసంధానం చేయడానికి చాలా స్పష్టంగా చెప్పారు. స్వామీజీ తన వ్యాఖ్యల్లోని వాస్తవికతను నిరూపించే శాస్త్రీయ ప్రయోగాల ద్వారా ప్రదర్శనలు ఇస్తూ ఆధునిక విజ్ఞానం సందిగ్ధంగా కొన్ని పరిమితులలో ఉన్న భాగాలను స్పష్టం చేయడానికి ప్రయత్నించారు.
నాగరికతలో మానవత్వం తదుపరి స్థాయిని సాధించాలని కోరుకుంటే అది ఈ పరిమితుల్ని అధిగమించాల్సి ఉంటుంది. ఆయన శాస్త్రజ్ఞులతో చెప్పారు. తనకు ఎలాంటి హాని కలగకుండా తన గుండె కొట్టుకోవడాన్ని ఆపగలనని స్వామీజీ ప్రకటించారు. అమ్మో, చూడండి మేడం, గుండు కొట్టుకోవడాన్ని ఆపుతారంటున్నా. ఆ ఆ అంటే నాగరికతలో మానవత్వం తదుపరి స్థాయిని సాధించాలని కోరుకుంటే అది ఈ పరిమితుల్ని అధిగమించాల్సి ఉంటుందని ఆయన శాస్త్రజ్ఞులతో చెప్పారు. తనకు ఎలాంటి హాని కలగకుండా తన గుండె కొట్టుకోవడాన్ని ఆపగలని స్వామీజీ చెప్పారు. ఇప్పుడు చైతన్యమే పక్కకు వచ్చేస్తే ఇంక మళ్ళీ ఏముంటుంది? చైతన్యం వచ్చినప్పుడు ఇంక అంతే కదా మేడం. ఓహో శరీరంలో మేడం, ఆయన చెప్పింది ఒక అద్భుతమైన పాయింట్. అంటే మీరు చెప్పింది ఇంకా అద్భుతంగా ఉంది కదా మేడం. ఇప్పుడు మీకు ఎప్పటికప్పుడు వస్తుంది అక్కడ నాలెడ్జ్ వచ్చి చెప్పేస్తున్నారు. అవును మేడం, అవును. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వచ్చింది, లేకపోతే రాదు. తెలియదు నాకేం తెలియదు. అదే 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 తనకు ఎలాంటి అంటే ఈ ప్రక్రియని ప్రదర్శించి చూపగలరా అని మెన్నింగర్ శాస్త్రజ్ఞులు ఆయనని ప్రశ్నించారు. వారు దానికి తప్పకుండా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. కావలసిన సరంజామా అంతా సిద్ధం చేయబడింది. స్వామీజీని ఒక ఈకేజీ మిషన్ కి హుక్ అప్ చేశారు. తర్వాత కాలంలో స్వామీజీ మెన్నింగర్ ఫౌండేషన్ లో ఉన్నప్పుడు సెక్రటరీ గాను పర్సనల్ అసిస్టెంట్ గాను పనిచేసిన డౌక్ బోయర్డ్ ఏమైంది మేడం? ఏందో కొంచెం అది ఎలా టచ్ అయిపోయిందో వెనక్కి వేస్తుంది మేడం. ఇది వచ్చేసింది. మంచి ఉగాది తర్వాత ఉగాది గిఫ్ట్ లాగా మంచి వర్షం పడబోతుంది. నిజం మేడం, రావాలి కూడా. అట్లా ఒక వారానికి ఒకసారి వస్తే ఎంత బాగుంటుందో. అదే అదే చల్లగా క్లైమేట్ అంతా కూల్ అయిపోతుంది ప్రకృతి. అవును అవును మేడం. చెట్లు దాంతో ఎంత బాగున్నాయో మేడం. అసలు ఇప్పుడు కలకలలాడుతూ కొత్త చిగుళ్ళతోటి. అవును, అంతే కదా మేడం. కొత్త చిగురులతో అందంగా పక్షులు కిలకిల రావాలు. ఆకు రాలే కాలం ఆకు రాలింది. ఇప్పుడు చిగురు దొడిగే కాలం. బట్టలు లేకుండా ఎన్ని రోజులు ఉంటాయి పాపం. బట్టలు వేసుకోవాలి కదా మేడం. ఓకే, పర్సనల్ అసిస్టెంట్ గా శరీరం మనసు స్వాధీనంలో ఉండవు, అంతర్వాస్తవికత లేదు. అదేంటి బృందాన్ని అంటే తనకి ఎలాంటి ఓకే మేడం, ఇక్కడ వచ్చేసింది. కావలసిన సరంజామా అంతా సిద్ధం చేయబడింది. స్వామీజీని ఒక ఈకేజీ మిషన్ హుక్అప్ చేశారు. తర్వాత కాలంలో స్వామీజీ మెన్నింగ్ ఫౌండేషన్ లో ఉన్నప్పుడు సెక్రటరీ గాను పర్సనల్ అసిస్టెంట్ గాను పనిచేసిన డౌగ్ బోయెడ్ ఈ ప్రాథమిక ప్రదర్శనల గురించి తన రచించిన స్వామి అనే పుస్తకంలో వివరంగా వ్రాశారు. ఈ ప్రయోగశాల సెషన్ జరిగినప్పుడు బోయెడ్ అక్కడ లేడు. డాక్టర్ గ్రీన్ అతడికి స్వామీజీతో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఈ ప్రక్రియ అంతా ఎలా జరిగిందో వివరంగా చెప్పారు. బోయెడ్ స్వామి రామ తన గుండెని నిలిపినప్పుడు ఎలాంటి ఫీడ్బ్యాక్ రాలేదు కదా అని అడిగారు. లేదు, ఫీడ్బ్యాక్ ఏమీ రాలేదు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేసే గదిలో అన్ని పరికరాలని పనిచేసే కండిషన్ లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఆయనను కంట్రోల్ రూమ్ లో పాలిగ్రాఫ్స్ కి కనెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ ప్రదర్శన సాధనాల లాగానో లేదా ట్రైనింగ్ సెషన్ లా లేదు. అక్కడ ఏ విజువల్ లేదా ఆడియో ఫీడ్బ్యాక్ సిగ్నల్స్ లేవు. పైగా స్వామీజీ నిజంగా కూడా తన గుండెని ఆపలేదు తెలుసా.
నిజానికి అక్కడ జరిగింది ఏమిటంటే ఆయన గుండె చప్పుడు ఒకేసారి నిమిషానికి 70 నుంచి 300 బీట్స్ వరకు వెళ్ళేది. అమ్మో, దీన్నే ఆర్టరీ మేడం. 70 నుంచి 300 దాకా. చూడండి మేడం, ఓ, అంటే ఎన్ని కొట్టుకుంటది 300 అంటే అమ్మో. అదే కదా. దీన్ని అట్రియల్ ఫ్లట్టర్ అని అంటారంట. నిజానికి ఆయన గుండెని 70 సెకండ్ల పాటు రక్తం పంపు చేయకుండా ఆపారు. అయ్యో మేడం, కానీ అలా ఎలా చేస్తారు పాపం వాళ్ళు సైంటిస్టులు. సహజంగా తనలో ఉన్న చైతన్యం చేసుకోవాలి కానీ ఆ డెసిషన్ అంతా అలా చేయడానికి వీళ్ళకి ఏముంటుంది. ఆయన తన గుండెని 70 సెకండ్ల పాటు రక్తం పంప చేయకుండా ఆపారంట. కన్సాస్ మెడికల్ సెంటర్ లో పనిచేసే డాక్టర్ మార్విన్ దున్నే అనే కార్డియాలజిస్టు ఈ విధమైన రికార్డుని గుర్తించి ఇది రక్తపోటు పడిపోవడం, స్పృహ తప్పడం, కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది. మీకు తెలుసా స్వామీజీ? చెప్పండి మేడం. అంతే కదా మేడం, ఆపేస్తే ఎట్లా మరి? అదే తనలో ఉన్న ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను ఈ ఇంట్లో, నాకు నేనుగా ఇల్లు లాక్ చేసుకుని వెళ్తే ఓకే, కానీ ఎవరో వచ్చి లాక్ చేసుకుని వెళ్తే ఎలాగా? అది రైట్ కాదు కదా. చూడండి, 70 సెకండ్లు ఆపితే మరి ఎలా మేడం అట్లా అసలు? అంటే మళ్ళీ ఏం చేశారు? ఆయన్ని పిచ్చోడ్ లాగా చేసి వీళ్ళే కాలు కూర్చున్నారు అట్లా జరిగించుకోవాలని. మీకు తెలుసా స్వామీజీ ఆ విధంగా 3 లేదా 4 మేడం మేడం చెప్పండి. కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే అలా చేసినప్పుడు అంటే మా రక్త ప్రసరణ పంపు చేయడాన్ని కూడా ఆపేశారు కదా అప్పుడు. అంటే ఇది రక్తపోటు పడిపోవడము, స్పృహ తప్పడము, కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుందంట. మీకు తెలుసా స్వామీజీ ఆ విధంగా 3 లేదా 4 నిమిషాలు గుండెని ఆపడానికి సుముఖంగా ఉన్నారు. కానీ నేను ఆయన ఆ పని 10 సెకండ్ల పాటు చేసిన సంతోషమేనని చెప్పాను. నిజానికి ఆయన ఆ ప్రక్రియని ప్రయత్నిస్తానని చెప్పడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన మొట్టమొదటిసారి ఆ ప్రక్రియను సాధించడానికి 3 రోజులు ఉపవాసం చేశారట. ఆయనకి 2 టెక్నిక్స్ ఉండాలి. ఆయన ప్రదర్శన చేసే సమయంలో ఆయన ఉపవాసం ఉంటానని చెప్పారు కదా. ఆయన నిజంగా ఆ సమయంలో గుండె కొట్టుకోవడాన్ని నిలిపేసి ఈకేజీ రికార్డు ఫ్లాట్ గా మార్చేలా చేస్తారు. ఈ రకంగా ఆయన మీద నియంత్రణని ప్రదర్శించేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ సమయంలో చేయాల్సిన ప్రయోగాలన్నీ పూర్తి అయిపోయాయని నేను అనుకున్నాను. మరొక ప్రయోగం కూడా స్వామీజీతో కలిసి డిన్నర్ టేబుల్ దగ్గర ఉన్నాం. స్వామీజీ మాతో ఆ తర్వాత రోజు కాన్ఫరెన్స్ దూరంలో మాట్లాడాల్సి ఉంది. ఆ సందర్భంలో స్వామీజీ డాక్టర్ ఫెర్గూసన్ మిన్నియాపోలిస్ కి విమానంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలైస్ నేను వారిని ఒక రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళాము. అక్కడ మేము విందు భోజనం లాంటిది అందించబోతున్నాము. మా పరిశోధనలకు ఆయన ఎంతటి గొప్ప మా సహకారాన్ని అందించారో మేము ఆయనతో చెప్పుకున్నాము. కానీ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ గుండె కొట్టుకోవడాన్ని నేను పూర్తిగా ఆపలేదు, మీరు దాన్ని చూడాలనుకుంటున్నారని నాకు తెలుసు అన్నారు. అప్పుడు నేను ఏం పర్వాలేదు, మరోసారి చేతురు గాని అన్నాను. అప్పుడు ఆయన నేను దాన్ని రేపే చూపిస్తాను అన్నాడు. అలైస్ ఆయనకి మనం ఇప్పుడు సుష్టుగా భోజనం చేస్తున్నామని, ఉపవాసం చేయడం లేదని, గుండె సహకరించడానికి ఒప్పుకోకపోతే ఆయనకి ప్రాణగండం అని చెప్పగానే చెప్పారు. అప్పుడు ఆయన నా గుండె చేతిలో
నా చేతిలో బొమ్మ, నేను కావలసినట్టు ఆడుకుంటాను దానితో అన్నారు. చివరికి ఆయన మమ్మల్ని అందరినీ ఒప్పించారు. బాగుంది. అంటే ప్రతిదీ దాంతో అది ప్రతి మేడం దాంతో ప్రతి దాన్ని నియంత్రణలో పెట్టుకోగలను అనేది అన్నమాట ఆయన కాన్సెప్ట్. అవును మేడం. అంటే ఒక్కో దాంట్లో ఒక్కో జ్ఞానం చూడండి మేడం. అసలు అక్కడ సోల్ జర్నీలో కూడా అది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. అవును. దాంతో మేము హార్ట్ కంట్రోల్ ప్రయోగం జరిపాం. స్వామీజీ పట్టుబట్టి ఒప్పించారు. ఆయన ఆ పని కొద్ది సెకండ్ల వరకే చేస్తానని, అంతా సౌమ్యంగానే ఉంటుందని ఆయన పదే పదే చెప్పడంతో మేమంతా ఆ ప్రయోగానికి ఒప్పుకున్నాం. మేము సాధారణ సమయం కంటే ముందుగా ఆ వేకువజామునే ప్రయోగం మొదలు పెట్టాల్సి ఉంది. ఆ ప్రయోగం చేయడానికి ముందు స్వామీజీకి వైర్లు అమర్చాలి. ఆయన ఆ సాయంత్రం ఉపన్యాసం ఇచ్చే సమయానికి మొత్తం ప్రయోగం పూర్తి అయిపోవాలి. నేను స్వామీజీతో ప్రయోగం జరుగుతున్న గదిలో ఉన్నాను. అలైసు, డేల్, డాక్టర్ ఫెర్గూసన్, మెన్నింగర్, డాక్టర్ అయిన డాక్టర్ సర్జెంట్లతో కంట్రోల్ రూమ్ లో ఉన్నారు. గుండె పనిచేయడం ఆగినప్పుడు ఇంటర్కమ్ లో ఇక చాలు అనే మౌఖిక ఆదేశం ఇవ్వమని స్వామీజీ అలైస్తో చెప్పారు. ఆ ఆదేశం స్వామీజీకి సిగ్నల్ గా పనిచేస్తుంది. అప్పుడు ఆయన తిరిగి తన గుండెని మామూలుగా పనిచేసేలా చేస్తారు. వాళ్ళ ఈకేజీ పాలిగ్రాఫ్స్ ని చూడకూడదని చెప్పారు. మేము కూడా దాదాపు అందులోనే ఒక 10 సెకండ్ల పాటు లైన్ వస్తుందేమో అని అనుకున్నాం. అందుకే మేము ఇక చాలు అని చెప్పడానికి ఆలస్యమైంది. ఎందుకంటే వాళ్ళు పాలిగ్రాఫ్ ని చూస్తూ స్వామి రామ వంటి అద్భుతమైన వ్యక్తులు నిమిషానికి 300 సార్లు కొట్టుకోవడం ఎలా సంభవిస్తోందా అని ఆలోచిస్తున్నాం. ఏం జరుగుతుందో నాకు తెలియదు. స్వామి తాను మౌనంగా కూర్చున్నప్పుడు మేడం మేడం ఇంకొక 10 ఆదేశం స్వామి మేడం ఇంకొక 10 నిమిషాలు స్వామీజీ అదే ఆయన సాయంత్రం అంటే నేను స్వామీజీతో ప్రయోగం జరుగుతున్న గదిలో ఉన్నాను. అలైసు, డేలు, డాక్టర్ ఫెర్కునస్, మెన్నింగ్, డాక్టర్ అయిన సర్జెంట్లతో కంట్రోల్ రూమ్ లో ఉన్నారు. గుండె పనిచేయడం ఆగినప్పుడు ఇంటర్కమ్ లో ఇక చాలు అనే మౌఖిక ఆదేశం ఇవ్వమని స్వామీజీ అలైస్ తో చెప్పారు. ఆ ఆదేశం స్వామీజీకి సిగ్నల్ గా పనిచేస్తుంది. అప్పుడు ఆయన తిరిగి తన గుండెని మామూలుగా పనిచేసేలా చేస్తారు. అంటే అలైస్ తో చెప్పారు ఇంకా చాలు అనే సందేశాన్ని పంపిమని. మళ్ళీ స్వామీజీ తన గుండెని మామూలుగా పనిచేసేలా కూడా ఆయనే చేసుకుంటారు. ఇది ఎలా మేడం? ఏదైనా సాధ్యం. వాళ్ళు అంత చేయగలిగే కూడా నియంత్రణలో పెట్టుకునేగా చేస్తాడు మేడం. అదే వాళ్ళు ఈకేజీ పాలిగ్రాఫ్ ని చూడకూడదని చెప్పారు. మేము కూడా దాదాపు అందులో ఒక 10 సెకండ్ల పాటు ఫ్లాట్ లైన్ వస్తుందేమో అని అనుకున్నాము. అందుకే మేము ఇక చాలు అని చెప్పడానికి ఆలస్యమైంది. ఎందుకంటే వాళ్ళు పాలిగ్రాఫ్ ని చూస్తూ స్వామి రామ వంటి అద్భుతమైన వ్యక్తిలో నిమిషానికి 300 సార్లు కొట్టుకోవడం ఎలా సంభవిస్తోందా అని చూస్తున్నారు. ఏం జరుగుతుందో నాకు తెలీదు. స్వామి రామ మౌనంగా కూర్చున్నారు. ఇక చాలు అనే సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆయన తన ఉదరాన్ని సంకోచింపజేసి డయాఫ్రమ్ అంటే రొమ్ము భాగాన్ని ఉదర భాగం నుంచి వేరు చేసే కండరం ని డయాఫ్రమ్ ని బిగించడం ద్వారా సోలార్ ఫ్లెక్సెస్ అంటే ఉదర కూటమిలో నాడీ కూటమిని లాక్ చేశారు. స్వామీజీని నేను గుండెని ఆపినప్పుడు ఆయన ఎలా అనుభూతి చెందారో చెప్పమని అడిగాను. అప్పుడు అలైన్ ఇంటర్కామ్ లో ఓ నిమిషము ఇలా వచ్చి ఈ రికార్డుని చూస్తారా అని అడిగాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి
స్వామీజీ దగ్గరికి తిరిగి వెళ్ళి మనము అనుకున్నట్టుగానే మీ గుండె కొట్టుకోవడం ఆగలేదు, పైగా అది మామూలుగా కొట్టుకోవడం వలసిన దానికంటే 5 రెట్లు ఎక్కువగా కొట్టుకుంది అని చెప్పాను. దానికి ఆయన సరే మనం ఈ విధంగా ఆపితే అదే ఇంకా ఫ్లట్టర్ అవుతూనే ఉంది అన్నారు. ఆయన ఫ్లట్టర్ అనే పదాన్ని ఉపయోగించడానికి కారణం కన్విన్స్ యూనివర్సిటీ కార్డియాలజీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ మార్విన్ డున్నే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చూసినప్పుడు దాన్ని ఆర్టరియల్ ఫ్లిట్టర్ అని వ్యవహరించారు. డాక్టర్ దుర్నే ఈ రికార్డు గురించి కొద్దిసేపు మాట్లాడుతూ ఆయన ఈ మనిషి ఎక్కడ ఉన్నారు, ఆయనకి ఏమైంది అని అడిగారు. నేను ఏమీ లేదు, మేము ఆయనకి వైర్లు తొలగించాము అన్నారు. స్వామీజీ 2 వారాల తర్వాత ఏప్రిల్ 16న మిన్నియాపోలిస్ కి తిరిగి వచ్చారు. తర్వాత ప్రదర్శనల కోసం తాను లేబొరేటరీకి వస్తానని వాగ్దానం చేస్తూ డాక్టర్ గ్రీకి ఒక లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన శ్రోతల ఆకాంక్ష మేరకు చాలా చోట్ల ఉపన్యాసాలు చేయవలసి రావాల్సింది వచ్చేసరికి పర్యాటకులు ఎక్కువయ్యాయి. మేడం పర్యాటకులు మేడం అయిపోయారా మేడం? లేదు మేడం, ఇంకా ఉంది. మానసిక వైద్యులు, పర్యాటకులు, ప్రజాజీవులలో అన్ని స్థాయిల్లోనూ ఆయనకు శ్రోతలు ఉన్నారు. విద్యార్థులు, విద్యావేత్తలు, వైద్యులు, మానసిక వైద్యులు, ఇలా అన్ని రంగాలకు చెందిన వరకు ఆయన వద్ద ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి వచ్చేవారు. వేసవి వెళ్ళిపోతుండగా డాక్టర్ గ్రీన్ స్వామీజీ మెన్నింగర్ లో వాలంటరీ కంట్రోల్ రూమ్ ప్రోగ్రామ్స్ కి కన్సల్టెంట్ గా పనిచేసే విషయంగా ఒక ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. డాక్టర్ గ్రీన్ ఇదే సమయంలో డౌగ్ బోయెడ్ ని కొనసాగబోయే స్వామి రామ ప్రాజెక్ట్ లో భాగంగా స్వామీజీకి పర్సనల్ అసిస్టెంట్ గా ఉండమని కోరారు. ఆ సంగతి అంతా బోయెడ్ ఇలా వ్రాసుకున్నాడు. నన్ను స్వామి రామ ప్రాజెక్ట్ లో కలుపుకోవడం నన్ను ఎంతో ఆకర్షించింది. గత కొద్ది నెలలుగా నేను పాశ్చాత్య ప్రపంచం మీద పెరుగుతున్న తూర్పు ప్రభావాన్ని గమనిస్తున్నాను. అలాగే నవయుగం గురించి తరచు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇది తూర్పు దేశాల్లో పెరుగుతున్న పాశ్చాత్య ప్రభావంలోను, పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న తూర్పు ప్రభావంలోను కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేను 10 ఏళ్లుగా ఆసియన్లతో పని చేస్తున్నాను. వాళ్ళు పాశ్చాత్య విధానంలో వ్యవహారికంగా నిత్య వ్యవహారంలో అవసరమైన సిస్టమ్స్ ని, నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. నన్ను స్వామి రామ ప్రాజెక్ట్ లో కలుపుకోవడం వల్ల నాకు ఈ గ్లోబల్ ప్రాసెస్ లో మరో కొత్త దృక్పథం మీద పనిచేసే అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. ల్యాబ్ లో ఆయన సెక్రటరియల్ అసిస్టెంట్ గా ఆయన టెక్నిక్ ని పరిశీలించే అవకాశం వచ్చింది. బోయెడ్ తాను స్వామీజీ కోసం ఏ విధంగా పనిచేశారో తెలియజేశారు. స్వామీజీ పరిశోధన కార్యకలాపాలు, అపాయింట్మెంటు, లెక్చర్లు, టెలిఫోన్ కాల్స్ కి కూడా సమాధానం చెప్పడము, డిక్టేషన్ తీసుకోవడము, రికార్డింగ్స్ ని తిరిగి వ్రాయడము, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడము, స్వామీజీ రాసిన విషయాల్ని ఎడిట్ చేయడము వంటి పనులన్నీ ఆయన నిర్వహించేవారు. బోయిడ్ ఆయన స్వామీజీ అంతటినీ వాటిలో పరిశోధనకి సంబంధించిన డేటా అంతటిని రికార్డ్ చేయడము, వాటిని ముఖ్యాంశాలను రాసి ఉంచడం చేస్తుండేవారు. ఆయన స్వామీజీ డాక్టర్ గ్రీన్ ఇంట్లోనే ఉండేవారు.
బోయెడ్ స్వామీజీకి 24 గంటలు అందుబాటులో ఉండేవారు. ఆయన ఉద్యోగ బాధ్యతల్లో స్వామీజీ ఆర్థిక లావాదేవీల నిర్వహణ, ఏవైనా ప్రత్యేక ఆహార అవసరాలను ఏర్పాటు చేయడం కూడా ఉన్నాయి. నాకు ఈ హిమాలయ యోగి బోధలు ప్రజ్ఞలతో పాటు ఆయన ఆకర్షణీయమైన దృక్పథంతోనూ కూడా పరిచయం కలగటం నా సౌభాగ్యం అని రాసుకున్నారు ఆయన. 9 సెప్టెంబర్ 1970 నాడు స్వామీజీ టోపేకాకాకి వెళ్లిపోయారు. ఈసారి ఆయన ఎక్కువ కాలం ఉండడానికి వెళ్లారు. కాన్షియస్ మైదాన ప్రాంతంలోని ప్రకృతి మాత ఈ హిమాలయ పుత్రుణ్ణి పలకరిస్తుండగా ఆయన తన గదికే పరిమితమైన ఈ గడపదలుచుకోలేదు. ఇంతలో పెను తుఫాను హెచ్చరికని తెలియజేస్తూ సైలెంట్ వేగింది. బాగా సాగింది. జనమంతా తుఫాను వచ్చినప్పుడు తల దాచుకోవడానికి స్టెల్లార్లోకి పరుగులు తీశారు. రేడియోలో హెచ్చరికలు, సైరన్ మోతలు, పెనుగాలి సవ్వడి, వర్షపు హోరు మధ్య అలైస్ గ్రీన్ స్వామీజీని క్రిందికి రమ్మని పిలవసాగారు. స్వామీజీ కొన్ని నిమిషాలు అక్కడే ఉండి వస్తా అని చెప్పారు. అందువల్ల స్వామీజీని వెంట పెట్టుకుని రమ్మని ఆమె బోయిడ్ ని పంపారు. బహుశా స్వామీజీకి ఇది ఎంతటి అత్యవసర పరిస్థితితో తెలియదని భావించింది. బోయిడ్ ఈ అత్యవసర పరిస్థితిని గురించి వివరించిన స్వామీజీ దాని ప్రాముఖ్యత గ్రహించడం లేదు. బోయిడ్ మాతో స్వామీజీ ఏమైనారో ఇలా తెలియజేశాడు. ఇంకా మన పని మొదలు పెట్టలేదు. అప్పుడే ఈ గాలి స్వామిని డాక్టర్ని ఇంకా మాట్లాడితే ఎవరైనా ఎలా వెళ్ళగొట్టగలరు? అది సాధ్యం. ఎలా వెళ్ళగొట్టగలరు? అది సాధ్యం అంటూ ఉందాగా తన లివింగ్ రూమ్ లోకి నడుచుకుంటూ వెళ్లి తన భుజాల మీదుగా శాలువాని కప్పుకుంటూ తనకి ఆ గదిలో స్పష్టమైన ఒక మూలగా ఉన్న చోటులో కూర్చున్నారు. అలైస్ నేను సీక్రెట్ హాల్లోకి వెళ్ళాం. అక్కడ ఎల్మర్ అప్పటికి ట్రాప్ డోర్ ని క్లియర్ చేసి అప్పటికే లోపలికి మురికి చేరిందా అని సంగతిని గమనించడానికి చిన్న సందు గుండా లోపలికి చూసింది. స్వామీజీ వస్తున్నారని భావించారు, కానీ ఆయన రాలేదు. నేను మళ్ళీ లివింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. కష్టాలు వస్తాయి పోతాయి. అనుకోకుండా కష్టాలు వచ్చినప్పుడు గాని భయం ఎందుకు? కానీ ఉపనిషత్తుల గురించి ఈ ప్రకటనలు ఏమిటి? ఎంతో తెలివైన వాళ్ళని మిమ్మల్ని అందరినీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళమంటూ ఈ విజిల్స్, ఈ స్పీకర్లలో అనౌన్స్మెంట్ ఏమిటి అన్నారు. నేను తలుపు దగ్గర నిలబడి ఆయన వైపు చూశాను. అయిందా మేడం ఈ పేరా? కొంచెం మేడం, ఆయనతో ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ నేను ప్రయత్నించాను. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోండి అంటూ హుందాగా చేతులు ఉపయోగించకుండా కాళ్ళు ఎత్తి ఆయన పద్మాసనం భంగిమలో కూర్చున్నారు. తర్వాత చేతులతో నమస్కార ముద్రలో ఉన్నారు. నేను ఇక్కడ వాస్తవికతని పరిపూర్ణంగా వీక్షిస్తూ ఉండాలి అన్నారు. క్షణాన్ని మహర్షి హిమాలయ సాధువుని సంస్కరించిన విధం, హిమాలయ సాధువు కన్వాస్ మహర్షికి తనను తాను పరిచయం చేసుకున్న విధం అది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు.
థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, అలాగే ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాంపా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క వర్తమానానికి, నా యొక్క వర్తమాన క్షణానికి, నా యొక్క ఈ స్వయానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా కుటుంబ సభ్యులకి, నా తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం ఈ స్వామి రామ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ 9 సెప్టెంబర్ 1970 నాడు స్వామీజీ టోపికాకి వెళ్ళిపోయారు. ఈసారి ఆయన ఎక్కువ కాలం ఉండడానికే వెళ్లారు. కాన్సాస్ మైదాన ప్రాంతంలోని ప్రకృతి మాత ఈ హిమాలయ పుత్రుణ్ణి పలకరిస్తుండగా ఆయన తన గదికే పరిమితమై గడపదలుచుకోలేదు. ఇంతలో పెను తుఫాను మేడం, ఇందాక ఇది చెప్పానా, మీరు కొంచెం వినండి. వేసవి వెళ్ళిపోకుండా డాక్టర్ గ్రీన్ స్వామీజీ మెన్నింగ్స్ లో వాలంటరీ కంట్రోల్ ప్రోగ్రామ్ కి కన్సల్టెంట్ గా పనిచేసే విషయంగా ఒక ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయిపోయింది కదా? ఓకే. ఇది మేడం 9 సెప్టెంబర్ 1970 నాడు స్వామీజీ టోపికాకి వెళ్ళిపోయారు. ఇది కూడా ఎంత? ఓకే. ఆయన గుండె టెస్ట్లన్నీ చేయడము అంతా అయిపోయింది. అవును మేడం. ఇంకా ముందుకే ఉంది. అదే అంటే అది అయిపోయిన తర్వాత ఇదే వచ్చినట్టుంది మేడం. నేను సీక్రెట్ హాల్లోకి వెళ్ళాము. అక్కడ ఎల్బర్ అప్పటికే ట్రాప్ డోర్ ని క్లియర్ చేసి అప్పటికే ఆ లోపలికి మురికి చేరిందా అనే సంగతిని గమనించడానికి చిన్న సందు గుండా లోపలికి చూస్తున్నాము. స్వామీజీ వస్తారని భావించాను, కానీ ఆయన రాలేదు. నేను మళ్ళీ లివింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. కష్టాలు వస్తాయి పోతాయి, అనుకోకుండా కష్టాలు వచ్చి పడవచ్చు, కానీ భయం ఎందుకు పడాలి? విపత్తులు గురించి ఈ ప్రకటనలు ఏమిటి? ఎంతో తెలివైన వాళ్ళని మిమ్మల్ని అందరినీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళమంటూ ఈ విజిల్స్, ఈ స్పీకర్లలో అనౌన్స్మెంట్లు ఏమిటి అన్నారు. నేను తలుపు దగ్గర నిలబడి ఆయన వైపు చూశాను. ఆయనతో ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ నేను ప్రయత్నించాలి. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోండి అంటూ ముందుగా చేతులు ఉపయోగించకుండా కాళ్ళు ఎత్తి ఆయన పద్మాసన భంగిమలోకి వచ్చారు. తర్వాత చేతులతో నమస్కార ముద్రలో ఉన్నారు. నేను ఇక్కడ వాస్తవికతని సంపూర్ణంగా వీక్షిస్తూ ఉండాలి అన్నారు. కణ్వాస మహర్షి హిమాలయ సాధువుని నమస్కరించిన విధము, హిమాలయ సాధువు కణ్వాస మహర్షికి తనను తాను పరిచయం చేసుకున్న విధము అది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ వ్యక్తిత్వము అందరినీ వశపరుచుకునేది. స్వామీజీ 6 అడుగుల మీద అంగుళం ఎత్తులో స్ఫురద్రూపి తల ఎత్తుకొని హుందాగా నడుస్తూ వెళ్తుంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆయన చాలా స్నేహపూర్వకంగా మెలిగేవారు. ప్రజలంతా ఆయన శక్తికి ఆకర్షితులయ్యేవారు. నేను వారిని భారతదేశంలోనూ అయినా వారు స్నేహపూర్వకంగా మెలిగేవారు. ప్రజలంతా ఆయన శక్తికి ఆకర్షితులయ్యేవారు. నేను వారిని భారతదేశంలోను అమెరికాలోను 20 ఏళ్ల పాటు సేవించాను. వారి నడక, నిద్ర, ఆహారం, షాపింగ్, పనిచేసే విధానం, ఆడే తీరు,
ఇతరులతో మెలిగే తీరు, పాలనా సంబంధమైన విధానాల్లో వ్యవహరించే తీరు మొదలైనవన్నీ దగ్గరగా చూశాను. వారి అభిరుచుల్ని పరిశీలించాను. ఒక్కోసారి ఆయన వాటిని గాఢంగా కోరుకునేవారో, మరికొన్ని సార్లు వారు వాటిని ఎలా విదిలించి కొట్టేవారో నేను చూశాను. ఆయన ఏం చేసినా అందులో ఆయన నైపుణ్యం కనిపించేది. ఆయనదే పై చేయిగా ఉండేది. ఆయన అన్ని విషయాల్ని చాలా ముక్తసరిగా ఎంతో ప్రతిభావంతంగా నిర్వహించేవారు. ఆయనకు తానే వంట చేసుకునేవారు, శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం చేసేవారు. తన పక్క తనే వేసుకునేవారు. తన శిష్యులకు ఆయన ఈ విషయాన్ని బోధించేవారు కూడా. ఉదాహరణకి ఆయన వంట చేయడం గురించి తన శిష్యులకు క్లాసులు ఇచ్చేవారు. నీరు వృధా చేయకుండా పాత్రలు కడిగే విధానం నేర్పించేవారు శిష్యులకి. కానీ తన సొంత అవసరాలకు తీర్చుకోవలసి వచ్చేసరికి ఆయన కొన్నిసార్లు పొందే వైఫల్యాలు సరదాగా నవ్వు తెప్పించేలా ఉంటాయి. బోయెడ్ ఇలాంటి లక్షణాలు గల చాలా గమనించాడు. ఆయన స్వామీజీ గురించి ఇలా వ్రాసారు: గ్రీన్ ఇంట్లో స్వామి రామాతో ఉండడం నా జీవన విధానంలో ఎన్నో చెప్పుకోదగ్గ మార్పులను తీసుకొచ్చింది. నేను ఈ విషయాల్ని స్వామీజీ వచ్చిన రోజే గ్రహించాను. దాదాపు 5:30 ప్రాంతంలో ఆయన నా బెడ్రూమ్ తలుపు తట్టి, హే డగ్లన్, ఓ కప్పు చాయ్ ఇస్తావేమిటి అని అడిగారు. స్వామీజీకి టీ తయారు చేయడం నా నిత్య కృత్యంలో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా రూపొందింది. స్వామీజీ ఆ దరిదాపుల్లో ఉన్నారంటే క్షణాల్లో నేను వేడిగా టీ కానీ పాలు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. స్వామీజీ దాన్ని టిల్క్ అంటూ ఉండేవారు. టీ ఒక పెద్ద గ్లాసులో ఇవ్వాలి. అందులో టీ డికాక్షన్ చాలా చిక్కగా ఉండాలి. డికాక్షన్ తో సమపాళ్లలో పాలు కూడా వేయాలి. కొన్ని స్పూన్ల తేనె దానికి కలపాలి. నేను అలారం హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఉండగలనేమో కానీ చురుగ్గా ఉండే స్వామీజీ గొంతుని పట్టించుకోకుండా ఉండడం కుదరదు. నన్ను వేకువజాముల్లో ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే స్టవ్ నాబ్స్ ని ఎలా తిప్పాలో చెప్పడంతో సహా టీ తయారు చేసే విధానాన్ని సొంతంగా చెప్తే సరిపోతుందని ఒకసారి నాకు ఆయన చెప్పారు కూడా. స్వామీజీ నిరంతరం తన ప్రజ్ఞని వికసింపజేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఆయనకు ఆ ప్రక్రియ అంతా తెలియజేశాను. కానీ ఆయన వేకువ సమయాల్లో మేలుకున్నప్పుడు నేనే టీ తయారు చేసి ఇవ్వడానికి ఇష్టపడేవాడిని. అనియంత్రిత ప్రక్రియల మీద అసాధారణమైన పట్టు సాధించిన ఈ యోగ సాధువు టీ వంటి సాధారణమైన విషయాలకి ఇంతగా ఎలా అలవాటు పడ్డారనే విషయం నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది మొదట్లో. కానీ ఆయన పుట్టింది పెరిగింది భారతదేశంలో కదా, అక్కడి అలవాట్లు సహజంగానే వస్తాయని గ్రహించాను. ఆయన ఖచ్చితంగా అలాగే ఉండాలని పట్టుపట్టలేదు. కానీ ఆయన పట్ల అంకిత భావం, సేవా తత్పరత కలిగి శిష్యులు ఆ విధంగానే వ్యవహరిస్తారు. స్వామి రామ దక్షిణ భారతదేశంలో శంకరాచార్యగా ఉన్నారు. అందువల్ల వారు సన్యాసుల్లో కూడా ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వారు. భారతదేశంలోని హైందవ సాంప్రదాయానికి అంటే మేడం ఈయన శంకరాచార్య కూడా ఉన్నారు అంటే వెనక జన్మనా ఏమన్నా మేడం? చెప్పండి మేడం. ఆయన ఇంతకు ముందు భారతదేశంలో శంకరాచార్య కూడా ఉన్నారు దక్షిణ భారతంలో అని అంటున్నారు. ఇక్కడ ప్రతిసారి అప్పుడప్పుడు వస్తుంది ఇది. అంటే వెనక జన్మ ఏమైనా శంకరాచార్యగానే ఉన్నారా, ఈయన తర్వాత స్వామి రామగా జన్మనా అని నాకు అర్థం. శంకరాచార్యగా ఉన్నాడని కాదు, ఇప్పుడు పత్రి సార్ కూడా మనం ఉన్నాం కదా. కానీ ఈయన శంకరాచార్యగా ఉన్నారు అని చెప్తున్నారు మేడం. ఓకే ఓకే, అయ్యుండొచ్చు మేడం. మరి అదే అందువల్ల వారు ఇప్పుడు ఉన్నామంటే గతంలో బుద్ధుడు ఉన్నప్పుడు లేమని కాదు కదా, రాముడు అదే కదా అలాగా అవుతుంది. అయ్యుండొచ్చు కూడా, శంకరాచార్యులు కూడా అయ్యుండొచ్చు మరి బహుశా. అందువల్ల వారు సన్యాసుల్లో కూడా ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వారు. భారతదేశంలోని హైందవ సాంప్రదాయానికి చెందిన ధార్మిక ఆధ్యాత్మిక నాయకుల్లో శంకరాచార్య అత్యంత ప్రతిష్టాకరమైన స్థాయి. నాకు తెలిసి స్వామి రామ ఒక్కరికే ఈ స్థితిలో ఉండడం కంటే తప్పించుకుని బయటపడడం అవసరం అనిపించి ఉంటుంది.
ఎందుకంటే వారు నాతో ఒకసారి మాట్లాడుతూ ఈ స్థితిలో ఉండడం బంగారు పంజరంలో చిలకలో ఉండడమేనన్నారు. ఒక సన్యాసి ఉత్కృష్టమైన ఆ పాండిత్యం కలిగి ఉంటే తప్ప ఉన్నతమైన పవిత్రమైన శంకరాచార్య స్థానానికి ఎంపిక చేయరు. స్వామీజీ అంటే ఉన్నతమైన శంకరాచార్య స్థానానికి ఎంపిక చేశారంట మేడం. స్వామీజీ జీవితం అంతా ఉత్కృష్టమైన అధ్యయనం చేశారు. పుస్తకాల మీద నుంచి దృష్టి తప్పకుండా ఉండేందుకు ఆయన ఎన్నో రోజుల పాటు తనను తానుగా కుర్చీకి బందీ అయిపోయేవారు. కొన్నిసార్లు నాకు ఆయన మనిషికి తెలిసే అవకాశం ఉన్న అన్ని విషయాల్లోనూ అపార ప్రజ్ఞాశాలి అని అనిపించేవారు. అధిభౌతిక శాస్త్రం నుంచి చరిత్ర, ఉద్యానవన, పంటల వరకు అన్ని విషయాల పైన నిశితంగా చర్చించేవారు. దైనందిన జీవితంలో ఆయన అవసరాల్ని ముందుగానే గమనించి వారి నోటి వెంట మాట రాకుండానే వారికి అందుబాటులో ఉంచడం జరిగేది. అందువల్ల వారికి నిత్యకృత్యంలో అవసరమైన వ్యవహారిక ప్రక్రియల్ని నిర్వహించుకోవడంలో ఏ మాత్రము అనుభవం లేకపోయింది. విచిత్రంగా స్వామీజీ ఒకవైపు గొప్ప జ్ఞానిగా ఉన్నతమైన విషయాలు బోధించేవారు, మరోవైపు ఏమీ చేతగాని అసమర్థుల్లా దిగులు చెందేవారు కూడా. టెక్నాలజీ అధికంగా ఉండే అమెరికాలో వైరుధ్యాలు, సంక్లిష్టతలు సహజంగానే ఎక్కువ. వాటితో నెగ్గుకు రావాలంటే ఒక సాధారణమైన విదేశీ కంటే కూడా ఈ హిమాలయ యోగికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దానికి తోడు స్వంతంగా ఆయనే టీ తయారు చేసుకునే పరిస్థితి కల్పించి మరో ఇబ్బందిని కూడా జత చేయాలని అనుకోవడం లేదు నేను. మొదట్లో స్వామి రామ నేను ఉదయం వేళల్లో ఇంట్లోనే ఉండేవాళ్ళం. చాలా సార్లు ఆయన నన్ను పై అంతస్తుకి వచ్చి తన గదిలో తనతో పాటు కూర్చోమని చెప్పి తన భారతీయ సంప్రదాయ సంగీత రికార్డింగ్స్ ని, భక్తి సంగీతాన్ని వినిపించేవారు. కానీ ఆయన తక్కువగా మౌనంగా ఉంటూ ఉండేవారు. కొన్నిసార్లు మేము ఎన్నో గంటల సేపు ఏ మాట మాట్లాడుకోకుండా మౌనంగా ఉండేవాళ్ళం. ఆయన ఎక్కువగా పద్మాసనంలో కూర్చొని నిమీలిత నేత్రాలతో నిశ్చలంగా ఉండేవారు. మేడం దీనికి అర్థం ఏంటి కొంచెం చెప్పండి మేడం. పద్మాసనంలో కూర్చుని నిమీలిత నేత్రాలతో అంటే పైకి చూస్తూ, ఇప్పుడు మహావతార్ బాబాజీ దృష్టి ఉంటది కదా మేడం, అలాగా? ఓకే. అంటే అందరికి సాధ్యం కాదు మేడం. అది సాధ్యం కాదంటే చేయాలంటే చేయొచ్చు, కానీ ఇలా చూసి 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 నొప్పి వచ్చేస్తుంది కదా కళ్ళు, తలకాయ. అవును మేడం. ఆమె అలా కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్పిందిలేండి అనిరుద్ధ మేడం ఒకసారి 2-3 సార్లు క్లాసుల్లో. అందుకు నాకు అది గుర్తొచ్చింది. వారి మెడ, వెన్నెముక మామూలు స్థితి కన్నా బాగా నిటారుగా ఉండేవి. అలాంటి సందర్భాలలో ఆయన మరింత పెద్దవారైపోయి ఉన్నట్టు ఉండేది. వారిని చూస్తే పూజ్యభావం కలిగేది. నేను ఏం చేసి పెట్టినా ఆనందంగా తీసుకునేవారు. అది నాకెంతో సంతోషాన్ని ఇచ్చేది. డాక్టర్ గ్రీన్స్ ఇంట్లో ఉండే సమయంలో వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక ల్యాండ్స్కేప్ పార్క్ ఉంది. దాని చుట్టూ బోర్డర్ల అమరి ఉండేవి వీపింగ్ వీల్లో వృక్షాలు. అందులో ఒక జూ, ఒక రోజ్ గార్డెన్, ఒక గ్రీన్ హౌస్, ఒక స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టులు, పెద్ద గ్రీన్ ల్యాండ్ కూడా ఉన్నాయి. అందులో ఒక బుల్లి రైలు బెల్ మోగించుకుంటూ, చెవులు గింగిరాల ఎత్తే విజిల్ వేసుకుంటూ జనాన్ని సవారి ఎక్కించుకొని 35 సెంటర్ల కైవారంతో ఉన్న ఆ పార్కులో చక్కర్లు కొడుతూ ఉండేది. మేము మధ్యాహ్నం భోజనానికి టేబుల్ దగ్గర కూర్చునేసరికి ఈ రైలు సరదాగా విజిల్స్ వేసుకుంటూ బయలుదేరేది, రౌండ్లు కొడుతూ ఉండేది. ఈ దృశ్యాన్ని స్వామీజీ ప్రతిరోజు చూసి ఏదో ఒక వ్యాఖ్య చేస్తుండేవారు. వీపింగ్ వీల్లో వృక్షాల మధ్య తిరిగి ఈ ట్రైన్ వెళ్తుంటే చూడడం ఆయనకు ఆనందం కలిగించేది. ఆయన 2-3 సార్లు కిటికీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. ఒకరోజు నేను ఆయనతో మాట్లాడుతూ, గ్రీన్స్ తన మనమలతో కలిసి ఆ ట్రైన్ ఎక్కారు, కానీ నాకు ఆ అనుభూతి దక్కలేదు అన్నారు. ఎక్కాలని ఉండేది కానీ ఎప్పుడు దానికోసం ప్రయత్నించలేదని అన్నారు. హాస్య ధోరణిలో సాధకులు తమ కోరికల్ని తీర్చుకోవడం ద్వారానో
లేక పూర్తిగా వాటిని తిప్పికొట్టడం ద్వారా మోక్షం సాధించాడు కదా అన్నారు. ఈ మాటల్ని ఆయన వినడానికి సరదాగానే విన్నారు. క్షణం పాటు ఆయన ముఖం గంభీరంగా మారింది. కానీ ఆయన ఆలోచనలో పడ్డారు. ఉన్నట్టుండి ఆయన ముఖంపై చిరునవ్వు విసిరింది. ఆయనకు కళ్ళు మెరిశాయి. సరే, మనం వెళ్దాం, మనం తప్పకుండా షికారు చేద్దాం, అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయండి మీరు అని. యోగులకు ఉత్కృష్ట స్థాయిలో ఉండేవారికి ఎన్నో రకాల స్వభావాలు, దృక్కోణాలు ఉంటాయి. ఎల్మర్ ఓసారి నాతో, స్వామిలో నడి వయస్కుడు, చిన్న పసివాడు, ఈ 3 దృక్కోణాలు ఉన్నాయి. నాకు ఆయన మనతో ప్రజ్ఞాస్థాయిలో పెద్దరికంతో వెలుగుతారు అన్నారు. ఇక్కడికి వచ్చిన మొదట్లో నాకు స్వామీజీలో ఉన్న ఈ 3 వ్యక్తులు పరిచయం అయ్యాయి. మౌనంగా ఆలోచించుకుంటున్నప్పుడు, సాయంత్రం ధ్యాన సమయాల్లోనూ ఆయన ఎంతో హుందాగా, వయసు మీరిన వృద్ధినిలాగా కూర్చునేవారు. కానీ ఎక్కువ భాగం ఆయన వెరపు బెరుకు లేని నిర్భీతితో కూడిన జీవితాన్ని ఆనందించారు. అరుదైన కొన్ని సమయాల్లో పసివాడిలా ఉండేవారు. ఉన్నత స్థితిలో ఉన్న ఆయనలోని యోగ స్వభావం ఆయన్ని ఒక వయసు మీరిన వృద్ధుడిలా నిలబెట్టిన. మా లేబొరేటరీలో ప్రదర్శనలకి, అసాధారణ యోగ స్థితుల్ని ప్రదర్శించడానికి ఆయనలో ఉన్న యువకుడు ఉత్సాహపడేవాడు. ఆయనలో ఉన్న పసిబాలుడు మమ్మల్ని అందరినీ ట్రైన్ లో తప్పక తీసుకుని వెళ్తాడని నేను నమ్ముతున్నాను. ప్రతి మధ్యాహ్నము స్వామీజీ 2 గంటల పాటు మానసిక శాస్త్ర ప్రయోగాలకు సహకరించడానికి ఒక సౌండ్ ప్రూఫ్ లేబొరేటరీలో గడిపేవారు. ఆయన్ని ల్యాబ్ కి తీసుకొని రావడం, టేబుల్ మీద కూర్చోబెట్టడం, ఆయన అడిగినప్పుడు చాయ్ ఇవ్వడం చేసేవాడు. బోయిడ్ ప్రయోగం మొదలు పెట్టే ముందు ఈకే ప్లస్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే మరి ఈఈ ప్లస్ ఎలక్ట్రోన్ ఎన్సెఫలోగ్రాఫ్, ఈఎం ప్లస్ ఎలక్ట్రోమియోగ్రాఫ్, ఈ 3 మెషిన్లని స్వామీజీని హుక్ అప్